అందరికీ నమస్తే అండి. సో ఈ నెల దేశ రాజకీయాలకు అత్యంత కీలకమైన మలుపు కాబోతోంది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా తన పట్టు నిలుపుకునే ప్రయత్నం ఒకవైపు, అలాగే కొత్త రాష్ట్రాలకు అధికారం విస్తరించే ప్రయత్నం మరోవైపు చేస్తోందన్నమాట. సో ఈ క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా పట్టు నిలుపుకోవలసిన రాష్ట్రాలు అస్సాం అండ్ పుదుచ్చేరి. అక్కడ బీజేపీ కూటమిలో అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. సో అక్కడ ఆల్రెడీ పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమికి మళ్ళీ సానుకూల పవనాలు ఉన్నాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అస్సాంలో కూడా హిమంత విశ్వశర్మ నేతృత్వంలో అక్కడ బీజేపీ కూటమి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సిఏఏ అండ్ చొరబాటుదారులకు సంబంధించి పౌరసత్వ సవరణ చట్టం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అంశాల మీద ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఉన్నాయి. బీజేపీకే సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి. సో ఇబ్బంది ఏమీ లేదు. అయితే బీజేపీకి టఫెస్ట్ టైం అంటే వాళ్ళు పట్టు నిలుపుకునేది ఈ రెండు రాష్ట్రాల్లో ఖాయమే. మరి విస్తరణ అంటే ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అధికారం రావడం లేదా సీట్లు పెంచుకోవడం మీద దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్ ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి రాలేదు. అసలు బీజేపీ ఉనికే లేదు ఈ రాష్ట్రంలో 6 ఏళ్ల కిందట. కానీ 2021లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారానికి కొద్ది దూరంలో ఉంది, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా రకరకాల సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇండియా మన దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరిలో మమతా బెనర్జీ చాలా కాంప్లికేటెడ్. ఆమెను డీల్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. సో ఇతరులని డీల్ చేయాలంటే సిబిఐ కేసులు, ఈడీ, ఐటీ లాంటి వ్యవస్థలను రంగంలోకి దించి అంతర్గతంగా ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ మమతా బెనర్జీని లొంగ తీసుకోవడం కావచ్చు, అక్కడి నుంచి అధికారం చేజెక్కించుకోవడం కావచ్చు, వ్యవస్థల బలాన్ని ప్రయోగించి ఇటువంటి రాజకీయాలను చేయడం కావచ్చు, అంత ఈజీ అయితే కాదనమాట. అందుకే మమతా బెనర్జీ మ్యాక్సిమం ఫైట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఈ రాష్ట్రంలో బీజేపీ వన్స్ గెలిస్తే మాత్రం ఇక్కడ పూర్తిగా రాజకీయం మారిపోద్ది, పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. అందుకని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో గెలవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే సో అక్కడ వాళ్ళు గెలిస్తే ఆ పార్టీ విస్తరించినట్టేగా కొత్త రాష్ట్రానికి. అలాగే వాళ్ళు తమిళనాడు అండ్ కేరళ మీద దృష్టి పెట్టారు. కేరళలో బీజేపీ గెలవడం అసాధ్యం. 100% బీజేపీ గెలవడం కాదు, కనీసం డబుల్ డిజిట్ కూడా బీజేపీ రాదు. కానీ ఒక 4-5 స్థానాలు వచ్చి లేదా ఒక 5 నుంచి 8 స్థానాలు వచ్చి హంగ్ అసెంబ్లీ వస్తే అప్పుడు వీళ్ళు కీలకం అవుతారు కదా. ఆ మాత్రం చాలు బీజేపీ గేమ్ ప్లే అవ్వడానికి. అదే బీజేపీ ఆశ అక్కడ. వీళ్ళకు ఒక 8 స్థానాలు వచ్చి హంగ్ అసెంబ్లీ వస్తే మొత్తం 140 నియోజకవర్గాలు కేరళలో. సో ఇప్పుడు ప్రస్తుతం సర్వేలు చెప్తుంటే అటు ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి సమాన అవకాశాలు చెప్తున్నారు. సో ఎవరికి కూడా స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు కనిపించట్లా. సో వాళ్ళు ఎవరైనా మ్యాజిక్ ఫిగర్కి ఒక 2-3 సీట్ల దూరంలో ఆగిపోయి బీజేపీకి ఆ సీట్లు వచ్చాయనుకోండి, వీళ్ళు దాంతో చాలా బలంగా పాతుకుపోతారు. సో అది బీజేపీ తరహా రాజకీయం అక్కడ మొదలవుద్ది అనమాట, గేమ్ మొదలవుద్ది అప్పుడు. అలాగే ఇక నెక్స్ట్ తమిళనాడులో బీజేపీ ఆల్రెడీ అన్నా డిఎంకేతో పొత్తులో ఉంది. అక్కడ అధికార డిఎంకేకే మ్యాక్సిమం కొంత అనుకూల అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ విజయ్ పార్టీ మధ్యలో ఉంది కాబట్టి, మూడో ప్రత్యామ్నాయంగా వాళ్ళు వచ్చారు కాబట్టి టీవీకే పార్టీకి వచ్చే ఓట్లు అండ్ సీట్లు ఇక్కడ రాజకీయాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే విజయ్ పార్టీకి గనక గణనీయ స్థానాలు వస్తే ఆయన కీలకమవుతాడు. అయితే రకరకాల సర్వేలు చెప్తున్న ప్రకారం విజయ్కి ఓటింగ్ శాతం ఎక్కువే వస్తాయి. అంటే చాలా నియోజకవర్గాల్లో ఓట్లు వస్తాయి, కానీ గెలవడానికి కావాల్సిన ఓట్లు రాకపోవచ్చు. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉన్నాయనుకోండి, 180,000 ఓట్లు పోలయ్యాయి అనుకోండి, అక్కడ ఒక అభ్యర్థి గెలవాలి అంటే మినిమం 40% ఓట్లు రావాలి కదా. సో విజయ్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా ఒక 10 to 12% ఓటింగ్ పడి, వాళ్ళు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో 25% ఓటింగ్ పడినా 30% ఓటింగ్ పడినా సాధ్యం కాదు కదా, గెలవలేరు కదా, ఓడిపోతారు కదా. సో అందుకే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. సో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా సీట్లు పెంచుకోవడం కష్టం. అందుకే ఆ పార్టీకి 8 నుంచి 10 సీట్లు వస్తాయని రకరకాలుగా అంచనాలు చెప్తున్నారు. అది అలా ఉంది పరిస్థితి. సో ఇక్కడ అన్నా డిఎంకేతో కలిపి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం డిఎంకేకే మళ్ళీ అధికారం అని రకరకాల సర్వేలు చెప్తున్నారు. సో ఓవరాల్గా బీజేపీ కొత్త రాష్ట్రాలకు విస్తరణ అంటే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్.
పశ్చిమ బెంగాల్లో 90% అవకాశాలు అయితే ఉన్నాయి బీజేపీ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. తమిళనాడులో ఛాన్సులు 50-50 ఉన్నాయి బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి. కేరళలో జస్ట్ వీళ్ళు అధికారంలోకి రారు, కానీ అధికారంలో భాగస్వామ్యం తీసుకునే అవకాశం మాత్రం 50-50 ఉంది. భాగస్వామ్యం మీన్స్ వాళ్ళకి 90% ఉండి వీళ్ళకి 10% భాగస్వామ్యం ఉన్నా చాలు. అంటే ఫస్ట్ చూడండి, తల ఒక్కటి లోపల పెట్టి ఆ తర్వాత నెమ్మదిగా తల ఒకటి ఉందండి, కాళ్ళు మొండు బయట ఉండిపోయినాయండి అని చెప్పి ఏదో కథ ఉంటుంది కదా. సో పడుకోవడానికి ఫస్ట్ అరుగు మీద ప్లేస్ అడుగుతారు, అరుగు ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తారు, ఫస్ట్ తల ఉంది కాళ్ళు బయట ఉన్నాయని అడుగుతారు, లోపలికి వెళ్ళిన తర్వాత మంచం అడుగుతారు, మంచం అడిగిన తర్వాత లోపల బెడ్రూమ్ అడుగుతారు, అలా నెమ్మదిగా ఆక్యుపై చేస్తారని ఒక కథ ఉంది కదా. అలా బీజేపీ ఏదైనా రాష్ట్రంలోకి నెమ్మదిగా వచ్చింది అంటే మాత్రం వాళ్ళు బలం పుంజుకోవడం అండ్ ఆ పార్టీని కబలించేయడం పెద్ద కష్టమేమీ కాదు. అలా చాలా రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది. ప్రాంతీయ పార్టీలను చంపేసి బీజేపీ వాళ్ళ స్థానాన్ని ఆక్యుపై చేయడం వాళ్ళకి గడిచిన 12 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ అదే జరిగిన ఆశ్చర్యపోకర్ల కేరళ లాంటి రాష్ట్రాల్లో. సో వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అక్కడ వామపక్షాలు బద్ధ బీజేపీకి వ్యతిరేకం, కాంగ్రెస్ వాళ్ళు బద్ధ బీజేపీకి వ్యతిరేకం. ఆ రెండు పక్షాలే అక్కడ ప్రధాన అధికార విపక్షాలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. సో అక్కడ 3 భిన్నమైన ధృవాల మధ్య పోటీ జరుగుతుంది. కాబట్టి హంగ్ అసెంబ్లీ వచ్చిన బీజేపీని ఎవరు కలుపుకుంటారు, బీజేపీతో కలిపి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది చెప్పడం కష్టం అన్నమాట. సో ఇట్లా రాష్ట్రాల పరిస్థితి, 5 రాష్ట్రాల పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా గెలిచేవైతే మాత్రం అస్సాం, పుదుచ్చేరి. సో మిగిలిన 3 రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు చెప్పుకున్నాం కదా అది. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూశారు కదా, laddupallam.com అని ఇందాక మీరు చూసే ఉంటారు. సో ఒకసారి చూడండి, ఆఫర్లు బాగున్నాయండి. అంటే వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అనమాట, 1 year పూర్తయింది ఆ లడ్డూ పళ్ళెం అనేది పెట్టి. ఈ సందర్భంగా వాళ్ళు మంచి అంటే వాళ్ళ ప్రోడక్ట్ మ్యాక్సిమం ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మంచి ఆఫర్లు ఇచ్చారు. మల్టీ మిల్లెట్ పౌడర్ అని 9 రకాల మిల్లెట్స్ కలిపి ఒక పౌడర్ చేసి ఒక 1/2 కిలో ప్యాకెట్ ఫ్రీగా పంపిస్తున్నారు ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి. అండ్ పిక్కిలు ఒకటి ఫ్రీగా పంపిస్తారు, ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు, 10% ఆఫర్ ఇస్తున్నారు. సో మ్యాక్సిమం ఎక్కువ మందికి చేరువవ్వాలి వాళ్ళ ప్రోడక్ట్. ఎందుకంటే వన్స్ ఆ ప్రోడక్ట్ టెస్ట్ చేస్తే మళ్ళీ బుక్ చేస్తున్నారనమాట. వాళ్ళ ఫంక్షన్స్కి, రకరకాల కార్పొరేట్ కంపెనీల్లో గిఫ్ట్లు ఇవ్వడానికి మంచి బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువ మందికి చేరువైతే మంచిది అనేది ఇట్లా చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 22 రకాల లడ్డూలు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, కారపొళ్ళు ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అంటే మునగాకు పొడి, జామాకు పొడి, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. laddupallam.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.